ఇక సమస్య మోదీతో కాదు, కిషన్ రెడ్డితోనే. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అనుమతులపై సైంధవుడు ఇలా అడ్డుకుంటున్నాడు. ఆయన మనసు నిండా కుళ్ళు కుతంత్రాలే అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధి కోసం నీ ఇంటికి 10 సార్లు వచ్చి మాట్లాడినా, ఒక్కసారన్నా ప్రధాని దగ్గరికి పోదామన్నావా? తెలంగాణ ప్రజల మీద పాములా పగబట్టినావు. నీ చీకటి మిత్రుడు కేసీఆర్ దిగిపోయిందని దుఃఖమా? నీకన్నా చిన్నోడు సీఎం అయితే ఎందుకంత ఓర్వలేనితనం? కేంద్ర మంత్రి ఖట్టర్ వచ్చి సమీక్ష పెడితే గల్లీలోనే ఉన్న నువ్వు ఎందుకు అటెండ్ కాలే? ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనకు కేసీఆరే కారణం. 10 ఏళ్ళు ఆ ప్రాజెక్టును పట్టించుకోలే. పాపాల భైరవుడు రోజు పెట్టిన రొయ్యల పులుసు తిని కృష్ణా నీళ్లను రాయలసీమకు వల్లించిందని ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. మరి రోజు కిషన్ రెడ్డినే రేవంత్ రెడ్డి తిడుతున్నారంటే ఏమైనా లోపాయికార ఒప్పందాలు ఏమైనా ఉన్నాయా? ప్రత్యేకంగా స్పెషల్గా కిషన్ రెడ్డి పైన ఫోకస్ పెట్టేసిండ్రు. అంటే ఒక రకంగా విషయం ఏంటంటే ఇప్పుడు ఇట్లా 2 ఉంటాయి విషయాలు. ఎవరి గురించి అయితే ఎక్కువ మాట్లాడతారో వాళ్ళు ప్రధాన ప్రతిపక్షంగా ఉంటారు. ఎవరి గురించి అయితే మాట్లాడారో మరుగున వాడేస్తారో వాళ్ళు మొత్తం కూడా కొంతవరకు అట్లా వెళ్ళిపోతుంది. అంటే ప్రత్యేకంగా బీజేపీతోనే మా పోటీ అని చెప్పేసి అంటున్నారు కాబట్టి, అంటే బీజేపీలో ఓన్లీ కిషన్ రెడ్డినే లేపుదామని ప్రయత్నాలలో ఏమన్నా ఉన్నారా? మరి బీసీ బిడ్డలు బండి సంజయ్ కావచ్చు, ఆడ వెలమ బిడ్డ రఘునందన్ రావు కావచ్చు, ఇక్కడ ముదిరాజ్ బిడ్డ ఈటల రాజేందర్ కావచ్చు, వీళ్ళందరూ పైకి ఎదుగుతూ ఉంటే వీళ్ళందరినీ తొక్కి ఓన్లీ మళ్ళీ కిషన్ రెడ్డినే పై స్థాయిలో పెడదామని ఏమన్నా కుమ్మక్కు రాజకీయాలలో భాగం అనిపిస్తుంది మాకైతే ఇది. అయితే విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా భారతీయ నిజంగా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పని నిజంగా కూడా అయిపోయింది. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం పోటీ చేయలేదు. తర్వాత అక్కడ ఎంపీ ఎలక్షన్లకు సంబంధించి వచ్చినప్పుడు తర్వాత 0కు పరిమితం అయిపోయినారు. ఇక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్లలో మొత్తం అసలు పరిస్థితి లేదు, అంటే దారుణమైనటువంటి పరిస్థితి దిగజారిపోయింది. ఆ తర్వాత తప్పు చేసినట్టే ఎంపీ ఎలక్షన్లలో మొత్తం ఓడగొట్టిండ్రు. ఆ తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం పోటీ చేసే పరిస్థితిలో కూడా లేకుండా పోయింది బీఆర్ఎస్ పార్టీకి. దీంతో నిజంగా కూడా మొత్తం పతనం అయిపోయింది. ఎందుకంటే అహంకారం ఎప్పుడు కూడా పతనానికి రాదు. అయితే అది వాళ్ళ పని అయిపోయింది. ఇప్పుడు నిజంగా ప్రధానంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోటీ ఏదైనా అంటే ఒకవేళ పార్టీలకు సంబంధించి అనుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ కనిపిస్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ పతనం ఎక్కడ మొదలైందంటే సింగరేణి ఎలక్షన్ల నుంచి మొదలైంది. పోటీనే చేయాలి. సందెట్లో సడేమియా లెక్క కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మోపయ్యారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మేం కష్టపడి పనులు సాధిస్తే ఆయన ఖాతాలో వేసుకుంటాడు. అయితే పనులకు అనుమతులు రాకపోతే రాష్ట్రంలో సీఎం ఏం చేస్తాడని నా మీద ఆరోపణలు చేస్తాడు. ప్రతిసారి నువ్వేం చేశావని ప్రశ్నిస్తున్నాడు. మరి కేంద్ర మంత్రిగా ఆయన తెలంగాణకు చేసిందే ఏం చేసిండు అని నిలదీశారు. తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అనుమతులు రాకుండా కిషన్ రెడ్డి సైంధవుడిలా అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అయితే మొన్ననే ప్రధాని మోడీని కలిసి వచ్చిన తెలంగాణకు ఏదైనా చేయాలని ఆయనకున్నది, కానీ కిషన్ రెడ్డి సైంధవుడిలా తయారయ్యిండు. తన చీకటి మిత్రుడు కేసీఆర్ దిగిపోయిండన్న దుఃఖంలో ఉన్నాడు. మేం తెలంగాణ ప్రజల కోసం కష్టపడుతుంటే సంక్షేమ పథకాలు ఇస్తుంటే ఓర్వడం లేదు. రాష్ట్రానికి రావాల్సిన వాటిని కుళ్ళు కుతంత్రాలతో అడ్డుకుంటున్నాడు. సమస్య మోడీ దగ్గర కాదు, కిషన్ రెడ్డి దగ్గరనే ఉంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. అయితే వనపర్తిలో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. 1000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అయితే అనంతరం ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో ఆయన మాట్లాడాడు. మొత్తం మీద ప్రధానంగా కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ప్రతిరోజు కిషన్ రెడ్డి మీరే మాట్లాడుతూ ఉన్నారు. ఏదో సంథింగ్ ఈస్ దేర్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.